సో గైస్ మళ్ళీ అన్నోన్ పర్సన్ అయితే అంటే ఎంబడ పడుతుందన్నమాట. ఆయన ఏం చేస్తాడో ఏమో మాత్రం నాకు చాలా భయం అవుతుంది. ఆడే పైసలు అడగడం అవి ఇవి అని అన్నాడంట. నాకైతే మస్తు భయమైంది. అంకుల్ తెలిసిన వాళ్ళ పడుకొచ్చి మా వీధికి గర్ల్స్ అని కూడా చూడకుండా మీరు వీధికి వచ్చేసి గొడవ పడ్డాడు తెలుసా అంకుల్. నేను రోజు రాత్రి వస్తా ఆడికి ఆడనే ఆయిల్లోనే ఉంటాడు. నేను రోజు ఎక్కడ పెట్టినా ఏం పెట్టినా నువ్వు చాలా మాట్లాడుతున్నావు. చాలా మాట్లాడుతున్నావు. వాళ్ళ ఫ్యామిలీతోనే సమావేశమై ఇది కూడా వీడియో తీసి యూట్యూబ్ లో పెడతాం. ఏం చేసుకుంటారో చూస్తాం. నేను కూడా చూస్తే ఏం చేసుకుంటాం. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. సో గైస్ మళ్ళీ అన్నోన్ పర్సన్ అయితే అంటే ఎంబడ పడుతుందన్నమాట. ఆయన ఏం చేస్తాడో ఏమో మాత్రం నాకు చాలా భయం అవుతుంది. నేను 3-4 days నుంచి భయపడుకుంటా. నిన్నైతే మమ్మీకి చెప్పాను నేను మళ్ళా చూద్దాం ఆయన ఏడుంటాడో ఏందో ఎత్తుకుతా అని అన్నారు బాబాయ్ వాళ్ళ అన్న వాళ్ళ మమ్మీ. అందుకనే నేను బాబాయ్కి అయితే చెప్పిన. మొన్నటి నుంచి అయితే నేను స్కూల్కి పోయినప్పటి నుంచి స్కూల్ నుంచి వచ్చేటప్పటి నుంచి నా ఇంటనే పడుతుంది. సో గైజ్ అంటే ఈ మధ్య అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టిండు అని చెప్పేసి మీకు ఒక వీడియో రావడం జరిగింది. అది అంటే నాకు తెలీదు. ఒక 5-6 days నుంచి వర్షిత స్కూల్కి వెళ్తుంటే ఎక్కడుంటే అక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. ఆడే పైసలు అడగడం అవి ఇవి అని అన్నాడంట. నాకైతే మస్తు భయమైంది. ఏందో ఏమో ఈ జనరేషన్ అంటే ఈ సిచ్యువేషన్స్ కూడా మాకు తగ్గట్టు జరగట్లేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. మళ్ళీ మా పాపకి ఏమన్నా అవుతుందని భయం వేసింది. భయం వేసి అయితే ఒక 2 days నుంచి అంటే ఈమె చెప్పిన చోటికే వెళ్ళి నించున్నాం మేము. తనైతే రాలేదు. అయితే మేబీ మళ్ళా ఈరోజు కూడా వెళ్ళినాము. వెళ్తే లేకుండే అక్కడ. సో మళ్ళీ రేపు ఏమన్నా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే. ఉంటే మాత్రం అసలు ఏంటి ఆ హిస్టరీ ఏంటి, అలా చేయమని ఎవరైనా చెప్తున్నారా లేకపోతే తనే చేస్తున్నాడా, అసలు దేనికి ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి మేము అడగాలనుకుంటున్నాము. సో గైస్ నేనైతే ఆయన బెదిరియడం పైసలు అడగడము మీరు ఎందుకు ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో పెడితే మా కొడుకు అయినా ఎవరైనా మా ఫ్యామిలీ చూసే ప్రాబ్లం కదా అది అని అంటుండు. ఇంకొకటి ఏంటంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మొత్తం నా యాంటీనే పడుతుండు. నేను మా స్కూల్ దాటిన గేట్ దాటిన నుంచి అన్ని ఫాలో అవుతుంది ఇంటి వరకు. ఈసారి అందించడంలో ఉంటుండు ఆయన. మేమైతే ఒకసారి అయితే రేపు ఈ రోజు అయితే దొరకలేదు ఇక్కడ. రేపైతే మేము చూస్తాం. దొరికితే అయితే ఖచ్చితంగా వీడియో పెడతాం. సో పోయినసారి కూడా తన అన్న మాట ఏంటంటే ఎవరో పైసలు ఇవ్వాలి అది ఇదే మమ్మల్ని బ్లేమ్ చేసిండో. మరి ఈసారి వర్షిత వెంబడి ఎందుకు పడుతుండో తెలియదు. ఆల్రెడీ పోయినసారి అట్లా భయపడినందుకే వర్షుకి ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. ఫుల్ ఫీవర్ వచ్చి పడుకుంటే ఒక 3 days వరకు లేలేదు అదే భయంతో.
వర్షిత గట్టిగా మాట్లాడుతుంది కానీ మనసులు అంటే ఇవన్నీ ఏం జరుగుతుంది ఏమని చెప్పలేదు. మళ్ళీ ఏంటి నాన్న అసలు సరిగా అసలు ఎందుకు అసలు కలిసిమెలిసి ఉండట్లేదు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పింది అనమాట, ఇట్లా అవుతుంది అని చెప్పేసి. అందుకే ఈరోజు వెళ్ళినాము. ఆ ప్లేస్లో అయితే అతను లేకుండే. ఒకవేళ రేపు వస్తే మాత్రం కంపల్సరీ మేము ఈ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది అనమాట మీకు. వర్షిత అయితే అసలు లిటరల్లీ తను చాలా భయపడుతుంది. నేను ధైర్యంగా ఏ ప్రాబ్లం అయినా కూడా ధైర్యంగా గట్టి సొల్యూషన్ తోనే వెతకాలనుకుంటాము. అంటే అట్ ది సేమ్ టైం వర్షితకు కూడా మేము అదే నేర్పిస్తాం అనమాట. సో చూద్దాము, రేపు ఒకవేళ వస్తే మాత్రం తను ఏంటి, తన హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు వర్షిత వెనకాల ఎందుకు పడుతున్నాడు, అసలు ఏం సంబంధము, అంటే దీనికి తగ్గట్టు సొల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి ఆమె చెప్పినప్పటి నుంచి 4th డే నుంచి వెతుకుతున్నాము. మరి చెప్పిందని తెలిసిండ్రో ఏమో మాకైతే తెలీదు. మమ్మల్ని ఎక్కడైనా చూసుండొచ్చు రోడ్ల మీద. సో అందుకే తను కనిపించట్లేదు. 2 days నుంచి అయితే జల్లడ పడుతున్నాం మేము, కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా సీరియస్ సిచ్యువేషన్ అయితే మేము కంపల్సరీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడదామని అనుకుంటున్నాం గైస్. సరే గైస్, ఓకే, ఈ వీడియో అయితే చూడండి, చూద్దాం నెక్స్ట్ ఏమో. ఖచ్చితంగా అయితే దొరికితే మాత్రం వీడియో పెడతాం. ఇంకొక ఆయన ఉంటే ఎవరో కాదమ్మా, 2 రోజుల నుంచి ఆయన చాలా టార్చర్ అమ్మా. నా ఇంకల్నే వస్తారు స్కూల్ నుంచి పోయేటప్పుడు, ఎటు పోయేటప్పుడు అయినా ప్రశాంతి ఓడిస్తలేరు. ఎన్ని రోజుల నుంచి 3-2 days నుంచి అన్న. అదే అన్న చెప్తున్నా మమ్మీకి రోజు, అందుకనే చెప్పిన. పోయిన వీడియోలో కూడా చాలా ఇంటికి వచ్చి డోర్ న్యూసెన్స్ చేసినాడు ఆయనే. అది చెప్పినా అన్న మమ్మీకి. చెప్తే మమ్మీ బాబాయ్ వాళ్ళకి వీళ్ళందరికి చెప్తే సరే నాడు ఎవరో యుద్ధము అని అన్నారు కదా, మీరే ఫోన్ చేసి చెప్పినారు మమ్మీ మీకే. చూద్దాం మనిషి, నిజంగా నాకు మస్తు కోపం వస్తుంది అట్లా చెప్పినప్పటి నుంచి. ఏదైనా ఉంటే ఫ్యామిలీకి వచ్చి మాట్లాడదు, ఇదే ఉంటే ఎంత నాకు అర్థం కాదు. ఏమో ఇంకిద్దరు వచ్చి నా ఇద్దరు నా వెంటనే పడుతురు. ఏమన్నా సమాధానం అడిగితే మాస్క్ తీస్తలేడు. డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మాట్లాడుకోదు. ఆనాడు చేద్దాం పిచ్చారా, నాకు భయపడదు. 2 రోజులు ఏం చేస్తున్నాం మరి గైస్. మీరు చూసిరు కదా, మేము ఆల్రెడీ బండి మీద వచ్చినాం. ఆయన బాగా సతాయిస్తుందంట. అంటే నాకు తెలిసి ఒక 1 month గ్యాప్ వచ్చింది అనుకుంటా. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో తెలియదు. వర్షిత స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగా సతాయిస్తున్నాడంట. ఏమనంటే పైసలు అంటున్నాడంట. ఆయనతో పాటు ఇంకో 2 ఉండేనంట. అంటే ఆల్రెడీ ఒకసారి వీడియో అప్లోడ్ చేసినందుకే వాళ్ళ కొడుకు వచ్చి మాత్రం కొట్లాడిని. మేము ఆ రోజు పోలీస్ కంప్లైంట్ చేద్దాం అనుకున్నాము. సో మేము కొంచెం మంచి గురించి ఆలోచిస్తాం కాబట్టి ఎందుకు అనవసరం ఒక లైఫ్ స్పాయిల్ చేయాలని చెప్పేసి మేము పోలీస్ కంప్లైంట్ పెట్టలేదు. కానీ వర్షిత స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడికైనా బయట, అంటే మా ఇల్లు అనేది తెలిసిపోయింది, ఎలా వచ్చిందో మా ఇల్లు తెలిసిపోయింది కాబట్టి బయట నిఘా పెట్టిండు. అసలు వర్షితని ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థమవుతుంది. సెకండ్ టైమో థర్డ్ టైమో అంటే ఇట్లా బయట కనిపించి పెట్టేయడము. అంటే మేము ఆల్రెడీ ఆయన మీద వర్షితకి ఇట్లా అవుతుందని ఒక 4-5 trips తిరిగినాం అనమాట. మనతో ఉండే రాజేష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి చూసి అనుకున్నారు, అంటే ఈ ప్లేస్లోనే ఎక్కువ ఉంటుండక్క. మేము కూడా చూసినాము, అంటే ఇట్లా చూసుకున్నాము. ఆయన టార్గెట్ ఇక్కడే ఉన్నాడు ఆయన, నాకు తెలుసు అని చెప్పేసి వీళ్ళు కూడా తిరిగి మా ఏరియాలో తిరిగినారు ఆయన ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి. సో ఆయన ఉండే ప్లేస్ అయితే దొరికింది, కానీ ఇక్కడైతే లేదు. కొంచెం ముందుకు అయితే చూద్దాం. ఆయన ఉంటే మాత్రం కంపల్సరీ పట్టుకొని అయితే ఆడుతున్నాం. ఏం జరుగుతుంది అందులో ఆడండి. అంకుల్ అంకుల్ ఎందుకు భయం ಯಾರಮ್ಮ ಇವ್ರು ಬಂದಿದ್ದ ಅವ್ರ ಮನೆಗೆ ಬಂದಿದ್ದಲ್ಲ ನಾನು నువ్వు అంతా లాంగ్వేజెస్ లో అంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే నాకు తెలుగు ఎక్కువ రాదు. ఎక్కువ రాకపోతే ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు మీకు ఏదైనా పెద్దల మీద ఉంటే మా మీద చూపించాలి, మీ పిల్లల మీద చూపించడం ఏంటి నాకు అర్థం కాదు. ఏడవడతాడు కనిపించి బెదిరిస్తారంట మిమ్మల్ని అంటున్నా. 4 రోజులు ఒక
చాలా వచ్చి పాప ఫీల్ అయింది. మేము ఎందుకు నేను ఇప్పుడు మీకంటే చిన్న వాళ్ళు అయితే నేను చేంజ్ చేసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది. మీరు వయసులో పెద్దవారు, నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్లో అట్లా జరిగింది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు పైసలు చేయాలి అంటారు, కానీ అక్కడ మాకు తెలిసిన వాళ్ళైతే ఇవ్వలేదు. ఎందుకంటే మేము పాస్ట్ 13 years నుంచి అదే ఏరియాలో ఉంటున్నాం. 13 years నుంచి అదే ఏరియాలో ఉంటున్నాం. మీరు మా వర్షిత వెనకాల వాడి ట్యూషన్ పోయేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వెనకాల తిరుగుకుంటా అదే ఏరియాలో తిరుగుకుంటా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందా రాదా? 15 సంవత్సరాల కింద యాపన బందీదు దుడ్డు తಗೊಂಡಾನೆ మాట్లాడండి అంకుల్, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి. మీరు నాకు తెలుగు అంతంత వస్తుంది. అన్ని లాంగ్వేజెస్ మాట్లాడారా? ఇప్పుడు అది ఎంత somebody has taken 15 lakhs rupees after before 15 years. ఓకే That's why I came to that building. ఓకే బిల్డింగ్ వచ్చిర్రు, అయిపోయింది. మళ్ళీ మీకు I don't know who are you, I don't know who is she, I don't know who is this person. That's why I'm saying to you, I came for only my money purpose. మళ్ళీ ఓకే, వీళ్ళెవరిదో ఈమె తెలియదు. ఆ రోజు నైట్ 2 సార్లు వచ్చారు. మళ్ళీ గత 4 రోజుల నుండి ఈమె కాలనే పోయి ఎందుకు అంటారు? మళ్ళీ I don't go to. ఎందుకు అంటారు? వీడియో తీసినావు, వీడియో యూట్యూబ్ లో పెట్టినావు, యూట్యూబ్ లో Yes, why are you doing? అంకుల్ చెప్తా మీకు, ఇంతకు ముందు 2 times నైట్ పూట వచ్చింది అంకుల్ ఈయన మా ఇంటికి. డోర్ వచ్చిండు, అది కూడా 12:30 ఫస్ట్ వచ్చి డోర్ కొట్టిండు అంకుల్. డోర్ కొడితే ఏమన్నాడు, మాకు ఈ బిల్డింగ్ లో పైసలు ఇవ్వాలి ఇట్లా అని అన్నాడు. అనే అంటే లేదు అంకుల్, 15 years. ఒక్క నిమిషం చెప్పండి అంటే ఆగండి. ನನಗೆ ಮನಿ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ಅರ್ಧರಾತ್ರಿ ಹೋಗಿದ್ರೇನೆ ಅವ್ರು ಸಿಗ್ತಾರ. ಆ రోజు పోతేనే ನೀವು చూసినామా ఒకసారి ఏంటంటే అంటే ఆ టైం కూడా ఉంటారు అంట. అయితే అయిపోయింది అంకుల్. ఆ రోజు వచ్చేటప్పుడు పోక గమనం మా పిల్లలే నిమ్మకాయలు ఇస్త్రేసి పోయింది అంకుల్. కరెక్టే మా, మీరు బస్సులో వచ్చేసి మీరు మాకు చెప్పారు ఈ వ్యక్తి అయితే మాకు మంచోడు. మీకు పెద్దబాబు కూడా ఇదే విషయం మీద వాళ్ళ పెద్దబాబు కూడా వచ్చి మీరు వెళ్ళిపోండి. పిల్ల వెనకాల పడితే నువ్వు ఎందుకు పడుతున్నావు చెప్పు. అవసరమే లేదు, నాకు కావాల్సింది డబ్బులు. ఆ వ్యక్తి దొరికేంత వరకు డెఫినెట్లీ ఐ కేమ్ యువర్ హౌస్ కంపల్సరీ. దట్ ఈస్ నౌ యువర్ హౌస్. ఇప్పుడు ఏమనంటే మొన్నటి వరకు మొన్న క్షుద్ర పూజలు అవ్వచ్చు, యూట్యూబ్ లో వీడియోలు ఎందుకు వేసినారని ఇప్పుడేమో కూర్గా మాట్లాడుతున్నారు. మీరు యూట్యూబ్ లో పెట్టాల్సిన పనేముంది? ప్రూఫ్ ఉండాలి కదా. ఎట్లా జరుగుతుంది ఈ కాలంలో సిచ్యువేషన్ కోసం తీసుకున్నాం. వీడియో తీయాలని నువ్వు తీసినావా? మీరు కామెంట్ సెక్షన్ వీడియో తీసుకుంటున్నారా? ఆ రోజు వీడియో తీసుకుంటుంటే మీరు మధ్యలో ఆ రోజు వీడియో అయింది. అది అర్థమైందా? అంతేగాని మేము కావాలని అన్నోన్ పర్సన్ క్రియేట్ చేసే అవసరం మాకు లేదు. వీళ్ళు వీడియో తీసుకుంటారు, వీడియో ప్రూఫ్ కూడా ఉంది. సెకండ్ చూసి హరాస్మెంట్ చేస్తారా మరి? ఒక నిమిషం, ఇప్పుడు ఆయన మీ గురించి చెప్తలేడా మరి మాకు? ఇప్పుడు ఉన్నది ఈయన కూడా ఒక ఆయన నా గురించి, నాకు సిన్స్ 40 years నుంచి ఫ్రెండ్షిప్. అవును ఫ్రెండ్షిప్ ఉంది, ఓకే డన్. అట్లాంటప్పుడు నువ్వు హరాస్మెంట్ అంటున్నావు కదా, మా పిల్లని ఒంటరిగా హరాస్మెంట్ చేయడం ప్రూఫ్ ఉందని చెప్పే ఇప్పుడు లేకుంటే మాకు అవసరమే అని పెడుతుందంట. క్షుద్ర పూజలు చేస్తానేదని బెదిరిస్తుందంట. మీరు యూట్యూబ్ లో పెట్టినా ఏం చేసినా నాకు వాడు దొరికేంత వరకు నేను మీ ఇంటికి వస్తూనే ఉంటా. అర్థమైతలేదు, మా ఇంట్లో ఎందుకు ఉంటాడు అసలు? తన బిల్డింగ్, తన సొంత బిల్డింగ్ అన్నాడు. బిల్డింగ్ కాదది. నేను 13 years నుంచి సరే ఆయన సొంత బిల్డింగ్ అన్నప్పుడు మీరు ఏ ప్రూఫ్ లేకుండా 15 లక్షలు ఎట్లా ఇస్తారు అంకుల్ చెప్పండి? ప్రూఫ్ లేకుండా తిరుగుతానా? I have completely proof of bond paper with surety person. ముగ్గురు లేడీస్ ఉంటారు. ఏ రాత్రి పోయి ఆ రాత్రి తలుపు పడితే జైలు అయ్యారా? పోలీస్ కంప్లైంట్ చేయాలంటే ఒక నిమిషం పట్టదు. నైట్ కోర్టులోనే అతను ఉంటాడు, మిగతా టైంలో డ్యూటీకి వెళ్తారని చెప్తాను. జ్యోతి నువ్వు వాళ్ళని పిలిపి ఇంకా ఏడి మనతో ఇప్పుడు మీరు అన్ని ఉన్నాయి కదా 15-13 years మేము అక్కడే ఉంటున్నాం అంకుల్. అంత క్లియర్ గా చెప్పినాం. లేదు అంకుల్ మీరు ఏదైనా ఉంటే మార్నింగ్ టైం వచ్చి మాట్లాడండి అని అన్నాం. ఆ లేడీ
చేస్తారా? ఒకసారి కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమనుకుంటారు? గల్లీలో ఉంటాడు కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? మంచిగానే అనుకుంటారు. ఇప్పుడు 12:30కి నేను ఆ వీడియో ప్రూఫ్ కూడా మా పిలుపు వర్ష. చూడండి ఒకసారి. మీరు ఏమనంటే శుద్రపూజలు అంటారు, ఏమనంటే నిమ్మకాయలు ఇస్తే పైసలు ఎట్లా చెప్పండి. నువ్వు ఎవరి మీద నీ వెనకాల ఎవరైనా ఉన్నారా చెప్పు. నీ వెనకాల ఎవరైనా ఉంటే మాకు చెప్పు. ఫేస్ టు ఫేస్ చూసుకుంటాం కదా. మీకు మాకు ఎందుకు పంచాయతీ చెప్పు. మీ వెనకాల ఎవరైనా ఉంటే మా ఏమైనా ఉందా? ఈ రోజు అయితే వదిలే సమస్య లేదు అంకుల్. ఆ రోజు మీ పెద్ద కొడుకు వచ్చి మీకు ఎవరు పిలిపిస్తారో ఇవ్వండి. నేను ఇంకొకసారి మా ఇంటి దగ్గరకు అయితే రావద్దు అనుకుంటా. అది నేను చెప్పేది. మీ పెద్ద కొడుకు పిలుస్తావా, నీ బిడ్డను పిలుస్తావా, ఎవరిని పిలుస్తావా నీ ఇష్టం. వాళ్ళకి పిలిచి మేము వాళ్ళకి వచ్చే వరకు అయితే మేము ఎన్నే ఉంటాం. వచ్చి తెలిసే వాళ్ళ కొడుకు వచ్చి మా వీధికి గర్ల్స్ అని కూడా చూడకుండా మీరు వీధికి వచ్చేసి గొడవ పడ్డాడు తెలుసా అంకుల్. స్కూల్ కాడికి వస్తుంటే పోతుంటే వర్షం చుట్టూ తిరుగుతున్నాడు. ఏదైనా ఉండని ఏదైనా మాట్లాడుతుంటే రేపు మార్నింగ్ మాట్లాడుకోండి. వెళ్ళిపోండి. ఏదైనా ఉండని మార్నింగ్. ఏంటండి రాత్రి నాకు ఆ పర్సన్ కావాలి. ఏమైనా 5 నిమిషాలు. నేను ఒకటే చెప్పిన, ఆ బిల్డింగ్ ఒకడు 15 లక్షలు తీసుకోండు 15 సంవత్సరాల కింద. ఆ వ్యక్తి గురించి వస్తున్న 2 సార్లు వచ్చిన. నాకు అంత నాలెడ్జ్ లేదు ఈ ఏరియా లోపల. నేను బెంగళూరు వ్యక్తిని. అవన్నీ కాదు, నువ్వు మా పాప వెనకాల ఎందుకు కొడుతున్నావు? పాప వెనకాల నేనెందుకు కొడతా? మరి మీరు ఏదైనా ఉంటే మరి మార్నింగ్ మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు కదా. చిన్నగా మాట్లాడు. చిన్నగా మాట్లాడు. ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకోండి. తెలుసా మాకైనది. ఇప్పుడు అనుకోకుండా కలిసి కూడా దొరికిన మాట. అంటే మా బస్సులో ఉంటాడు, మాకు తెలివి వస్తుంది కదా. మీ బస్సు ఎక్కడ మాకు తెలుసా? మీ బస్సు మీరు ఎవరో మాకు తెలుసా? అవును అన్న తెలుసా? ఓ ఆయననే మాకు తెలియదు. ఎందుకు ఇంకా పడుతున్నాడు అడుగుతున్నాను. తెలుసా ఇప్పుడు కూడా నేను రోజు రాత్రి వస్తా ఆడికి ఆడనే ఆ ఇంట్లోనే ఉంటాడు. నేను రోజు ఏమంటే ఇప్పుడు బస్సులో గొడవ ఏంది అని పైసలు వచ్చేంత వరకు అదే బిల్డింగ్ కి వస్తా. పైసలు నీకు అడిగిందా? నీకు అడగలే కదా. ఎవరి పైసలు? నేను ఇచ్చిన. మరి ఆ అమ్మాయి ఏం చేసింది నిన్ను? ఆ అమ్మాయి ఏం చేయలేదు. మరి ఆ అమ్మాయి ఏమైనా నిన్ను పడుతున్నావు? ఎదురుగుండా ఎక్కడైనా కలిసి మాట్లాడినా మీరు ఇన్ని యూట్యూబ్ లోనే ఇస్తారు కదా. నేను అమ్మాయితో మాట్లాడినప్పుడు ఒక ఫోటో తీసి ఉండొచ్చు కదా. అమ్మాయికి వచ్చి నేను టార్చర్ పెట్టినా అంటున్నా. వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంట్లో పిలవండి, మేము వెళ్ళిపోతాం. ఈ నిమిషంలోనే వెళ్ళిపోతాం. మాకు అవసరం లేదు. మీరు అంటున్నారు కదా మంచాలని. మీ మంచం మీ మంచితనం దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కాదు అంకుల్. మీ వెనకాల ఎవరున్నారో మాకు కావాలి. అది ఫస్ట్. యూట్యూబ్ బ్యాన్ చేపిస్తాం అనుకుంటా. యూట్యూబ్ బంద్ చేపిస్తాం. యూట్యూబ్ లో వేసి మమ్మల్ని బ్లేమ్ చేయడం ఎందుకు? ఎందుకు అన్నాడు ఆ ఇంటికి వస్తా, ఆ డోరే కొడతా, నాకు ఆ బిల్డింగ్ ఓనర్ చెప్పిండు అని అన్నాడా లేదా? నా ఓన్ బిల్డింగ్ అన్నాడు. ఇప్పుడు వాడు ఉన్న బిల్డింగ్ లోపల లేదని చెప్పినాం కదా. మొన్న అయింది కదా వీడియో పెట్టినాం కదా. మేము లేదని చెప్పినాం కదా. మళ్ళీ ఎందుకు వస్తావు ఆ డోర్ కి? ఆ డోర్ కొడతావు ఎట్లా అంటున్నావు నువ్వు? ఆ డోర్ అని ఆ ఏరియాలో ఏమన్నాడు? వచ్చినప్పుడు మీరు చూడండి. చెప్పాడు. అందుకని ఆ డోర్ కొట్టవలసి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నది వాళ్ళు మీకు మంచోళ్ళు అవ్వచ్చు. బయట ఎట్లుంటారో లోపల ఎట్లుంటారో మీకు తెలియదు. ఒకసారి మాకు ఈ సీన్ జరిగిన తర్వాత మాకు గుండెలు చేతులకు వస్తున్నాయి తెలుసా. ఆడపిల్లలు ఉండే ఇల్లు ఎట్లా ఎవరైనా ఎట్లా వచ్చిండ్రు. వాళ్ళ పెద్ద కొడుకు వచ్చినప్పుడు మీరే చెప్పిన విషయం ఏంటంటే మార్నింగ్ మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. మీ ఇంటికి అర్ధరాత్రి ఇట్లనే కొడతాం. మీరు ఊరుకుంటారు.
మేము ఇంకా రెస్పెక్ట్ ఇచ్చే మాత్రం మనం కొట్టినామా తిట్టినామా? మన కొడుకొచ్చింది ఇంకా మమ్మీ ఎగిరిండి తెలుసా, ఎగిరిండి కొడతామని చెప్పి యూట్యూబ్ లో పెట్టినందుకు అరిచిండు. ఎందుకు యూట్యూబ్ లో పెట్టడం? అవునా మాకు ఉండాలి కదా. యూట్యూబ్ లో పెట్టకుండా ఎడబెట్టాలా మరి? నా డోర్ తెలియక కొట్టిండు, అయిపోయింది. అరే ఇప్పుడు అంటున్నట్ట కదా డోర్ కొట్టా కాదు, అదే ఇంటికి వస్తే అదే డోర్ కొడతా అంటున్నాయినా. ఆయన నిమ్మలంగా తెలవకొచ్చి డోర్ మాట్లాడతాం మేము కూడా. తెలవకొచ్చి డోర్ కొట్టిండు. తెల్లారంగా మాట్లాడు వాళ్ళ అబ్బాయిని పిలిపించి. తెల్లారి దొరకలేడు కదా అసలు మాకు. అసలు ఈ ఏరియా ఇక్కడ అదే అంటున్నా, బాగా మీ ప్రజలకు మాట్లాడు. నీకేం అవసరం? అవసరం ఎందుకు పడుతున్నావు? మీ పాపను పిలువమ్మా. ఎక్కడ పెట్టినా ఏం పెట్టినా నువ్వు చాలా మాట్లాడుతున్నావు. చాలా మాట్లాడుతున్నావు. పిల్లకు మర్యాద ఇచ్చిన ఆమె తీసుకుంటలేరు మీరు. నేను అమ్మాయికి ఏమైనా అన్నానా? అన్నారా వెనకాల మీ వాళ్ళని పిలవండి, మేము ఏం మాట్లాడం, మీ వాళ్ళని పిలవండి, మీరు ఇంకొకసారి బయటికి రావద్దు అంతే. మీరు వాడు దొరకంగానే నా ఫ్యామిలీని అందరినీ తీసుకొని వస్తా. అన్నా మీకు కూడా చెప్తున్నా, వాడు అపార్ట్మెంట్ లో లేడు. అయిపోయింది, నీకు మొన్న చెప్తున్నా, ఇప్పుడు ఇట్లా చెప్తున్నా, లేరు. మీరు మాత్రం ఈసారి వస్తే మాత్రం ముక్కు మేము ముంగడ చెప్తున్నా. ఇంటికి వస్తే మూతి ముక్కు బలగొడతా అంటున్నావు. పాప దగ్గరకు వచ్చినా యూట్యూబ్ లో వేయాల్సిన ధైర్యం ఏమొచ్చింది మీకు? మీ పని మీ యూట్యూబ్ లో కూడా ఏం లేకుండా చేస్తాను. యూట్యూబ్ లో మీరు అసలు ఛానల్ లేకుండా చేస్తా. ఎట్లా మేము కూడా చూస్తాం, మీరు ఎట్లా పడకుండా చూస్తారో మేము చూస్తాం అంకుల్. మీరు చెయ్యండి, మేము తగ్గట్టు మేము చూస్తాము. ఈసారి మొత్తం మీ ఫ్యామిలీ దిగాలి, ఈసారి అంతా నా ఫ్యామిలీ మేము కూడా అంత చెప్పు ఉంటాం. మీ వాళ్ళు రావాలి ఎవరన్నా. మీ గురించి నా ఫ్యామిలీని ఎందుకు పిలుస్తాయి ఇక్కడికి? తీసుకురా ఇప్పుడు. ఇప్పుడు మీరు నాకు మీరు ఉన్నది అక్కడ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అన్నారు పంపించారు. ఇప్పుడు నేను నా పని మీద ఏదో నా ఫ్రెండ్ తో వచ్చిన మీ ఫ్రెండ్ తో వచ్చినావు పట్టుకొని మీరు నన్ను ఇప్పుడు టార్చర్ చేస్తారు. అవును, టార్చర్ చేస్తున్నావు. ఎంబడి పడ్డావు కాబట్టి టార్చరా నీకు? టార్చర్ గురించి కాదు, నీ ఇంట్లో ఆడపిల్ల మీరు ఎంబడి టార్చర్ పడ్డావు కూడా. నువ్వు టార్చర్ చేసినా నేను బాధపడేది లేదు. మరి ఏమైంది? నీ ఫ్యామిలీ పిలుచుకురా. నీ ఫ్యామిలీ ఏంటో చెప్పవా? నీ అడ్రస్ చెప్పానా? అన్నా మీరు అన్నారు కదా, నేను అడ్రస్ చెప్పాను, ఏం తీసుకోవాలని వెళ్దాం. నీ బస్ అన్నావు కదా. ఇప్పుడు మీరు ఆయన సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు కదా, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీతోనే సమావేశమై ఇది కూడా వీడియో విషయం యూట్యూబ్ లో పెడతాం. ఏం చేసుకుంటారో చూస్తాం, నేను కూడా చూస్తాం ఏం చేస్తాం. నువ్వు అంటున్నావు కదా యూట్యూబ్ ఎందుకు పెడుతున్నావు, యూట్యూబ్ లేకుండా ఆ యూట్యూబ్ ఎంత సత్తా ఉందో అని నేను చూపిస్తాను.